ఇక లడ్డూ వ్యవహారంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ముందు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మనం టీటీడీ పరిపాలనా భవనం ముందున్నాము. ఇక్కడ పీఠాధిపతులందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేసే దృశ్యాలు చూస్తున్నాము. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే నినాదంతో తిరుమల స్వామివారి లడ్డూకు సంబంధించిన ప్రసాదాల్లో పంది కొవ్వు, అలాగే ఎద్దు కొవ్వు, చేప నూనె ఇట్లాంటి కల్తీలన్నీ ఉన్నాయి. వాటిని ఈ నేపథ్యంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, ఏమి స్వామి గారు, ఏమి మీ పీఠాధిపతులందరూ చాలా మంది మౌనంగా ఉన్న నేపథ్యంలో మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది, చెప్పండి ఏమంటారు? హిందువులకి ఇంతకంటే దారుణాతి దారుణమైనటువంటి సంఘటన, బాధాకరమైనటువంటి విషయం దినేష్ గారు ఎప్పుడూ జరగలేదు. తిరుమల చరిత్రలో ఎంతటి అఘాయిత్యం, ఎంతటి అపచారం, కోట్లాది మందిని మోసం చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశారు వైసీపీ పాలకులు. ఇది క్షమించరాని నేరం. ఇది ప్రతి హిందువులు కూడా గుండెలు పగిలిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మేము తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా గత వైసీపీ పాలకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అడుగుతున్నాం, 320 రూపాయలకి ఎక్కడైనా నెయ్యి లభిస్తుందా అంటే అర్థం ఏంటి? మీరు కల్తీ చేసినటువంటి నెయ్యిని రకరకాలుగా మీరు కుట్రలు చేసి ఈరోజు మొత్తం హిందూ సమాజాన్ని వెంకటేశ్వర స్వామితో సహా మీరు మోసం చేశారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా ఎవరెవరైతే ఈ కల్తీ చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారో ఎన్డీడీబీ కూడా స్పష్టంగా ఎంత శాతం కల్తీ జరిగిందో, ఏ కొవ్వు పదార్థాలు కలిపారో, ఏ జంతువులు కొవ్వులు వాడారో స్పష్టంగా శాస్త్రీయ కోణంలో ఇచ్చింది. ఇంత స్పష్టంగా ఇస్తే ఇంకా మీరు రకరకాలుగా కుట్రలు చేస్తారేంటి? తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపడాలి. తప్పు చేశామని ఒప్పుకోవాలి. ప్రజాకోర్టులో వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలి. మీరు హిందువులకు క్షమాపణ చెప్పాలి. పైపెచ్చుగా ప్రమాణాలు చేసేసి నేనేమో కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ఒక నాస్తికుడు. వాళ్ళ కుమార్తె పెళ్లిని క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం చేశాడు. టీటీడీ చైర్మన్ ఎవరు? వెంకటేశ్వర స్వామిని మాత్రమే, హిందుత్వాన్ని మాత్రమే నమ్మాలి. కాబట్టి ఇలాంటి నాస్తికుల మాటలు, ప్రమాణాలు ఎలా మేము విశ్వసిస్తాం? కాబట్టి చాలా హిందుత్వాన్ని గత 5 ఏళ్లలో తిరుమల క్షేత్రాన్ని సర్వనాశనం చేశారు. వ్యాపార కేంద్రంగా మార్చారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తుడిచిపెట్టేశారు. ప్రతి హిందూ, ప్రతి ఒక్కరు కూడా కళ్ళ వెంబడి నీరు వచ్చాయి. చంటి పిల్లలకు కూడా పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, తల్లులకి ప్రసాదం కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి దుర్మార్గాలు చేశారు గత 5 ఏళ్లలో. చివరికి అన్న ప్రసాదాన్ని కూడా నాశనం చేశారు. పురుగులు ఏంటి? కాబట్టి ఎవరైతే ఈ ప్రసాదంలో కల్తీ కలిపినటువంటి విషయాలు ఉన్నాయో వీరిని బేషరతుగా కఠినమైన శిక్షలు వేయాలి. టీటీడీ వాళ్ళు వెంటనే కేసు నమోదు చేయాలి. దయచేసి ఆలస్యం చేయకూడదు. హిందూ సమాజం రగిలిపోతుంది. తక్షణమే వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మరీ మేము డిమాండ్